రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ రాక్షసి జడలు విప్పుతోందా అంటే తాజాగా జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లొస్తుండగా ప్రత్యర్థులు వేటాడి చంపారు. నారాయణ రెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుడిని హతమార్చారు. గత ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ రెడ్డి పోటీ చేశారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన కర్నూలు జిల్లాలో కొంతమేరకు ప్రశాంత వాతావరణానికి అలవాటు పడింది. అయితే తాజాగా జిల్లాలో మళ్లీ అవే గొడవలు మొదలయ్యాయి. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండలో తాజాగా ఫ్యాక్షన్ హత్య జరిగింది. వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం దగ్గర ఈ దారుణం జరిగింది. నంద్యాలలో సూర్యనారాయణ రెడ్డి కుమార్తె పెళ్లి, అలాగే వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లెలో హనుమంతు కుమారుడు రమేష్ పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా సొంత గ్రామానికి దగ్గరలోని మాటు వేసి ప్రత్యర్థులు హతమార్చారు. ఉదయం 11:30 కారులో స్వగ్రామానికి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో కల్వర్టు దగ్గర కాపు కాసిన ప్రత్యర్థులు నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి ట్రాక్టర్తో ఢీకొట్టించారు. ఆ తర్వాత బాంబులతో దాడి చేసి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఇటు నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు వాహనం దిగి పారిపోతుండగా వేటాడి కత్తులతో నరికి చంపారు. నారాయణ రెడ్డి హత్యపై సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలో కీలకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. చెరుకులపాడి నారాయణ రెడ్డి ఈ ఫార్చునర్ వెహికల్లో వెళ్తుండగా ప్రత్యర్థులు కాపు కాసి ఇక్కడ ఈ ప్రదేశంలో హత్య చేశారు. ఈ ఫార్చునర్ వాహనంలో వెళ్తుండగా ముందు ఒక ట్రాక్టరు వెనుక ఒక ట్రాక్టర్తో ఢీ కొట్టి వెహికల్ కింద పడిపోగానే బాంబులేసి వేట కొడవలతో నరికి చంపడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు కారులోనే నారాయణ రెడ్డి ఎక్కడైతే సీట్లో కూర్చున్నాడో ఆ సీట్లోనే నరికి చంపడం జరిగింది. మొత్తం కార్ అంతా కూడా రక్తసిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వేట కొడవలతో తలను వేరు చేశారు. మెదడుతో అంతా చిట్లిపోయింది. కారు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. కారులో సీట్లో కూర్చున్న వ్యక్తిని కూర్చున్నట్లుగానే నరికి చంపారు. మొత్తం మనం చూస్తున్నాము కింద బండరాళ్ళు, సీటు కిందనే ఉన్న బండరాళ్ళను మనం చూస్తున్నాము. కింద ఆ బండరాళ్లతో కూడా కొట్టి చంపిన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఆ ఫార్చునర్ వెహికల్కు ఇంకా కీసు కూడా అలాగే ఉన్న పరిస్థితి ఇక్కడ మనం కనిపిస్తుంది. ఈ కృష్ణగిరి నుంచి వివాహం చూసుకొని తిరిగి వెళ్తుండగా ప్రత్యర్థులు ఓ కృష్ణగిరి చెరుకులపాడు మధ్యలో కాపు కాసి 2 ట్రాక్టర్లతో ఢీ కొట్టి బాంబులేసి వేట కొడవలతో నరికి చంపారు. మొత్తం కారు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కారులో కూర్చున్న వ్యక్తిని కూర్చున్నట్లుగానే నరికి చంపిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చెరుకులపాడు నారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని అనేక సార్లు జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. అయినప్పుడు కూడా అతను ఈరోజు హత్యకు గురికావడం కర్నూలు జిల్లా చాలా సంచలనమైంది. చెరుకులపాడు నారాయణ రెడ్డితో పాటు చెరుకులపాడు గ్రామానికే చెందిన అతని అనుచరుడు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యాడు. మరికొందరు కూడా గాయాలైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నారాయణ రెడ్డి హత్యతో జిల్లాలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయనే చర్చ జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యాస్థలం నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు. నారాయణ రెడ్డి హత్య వార్త తెలియగానే సమీప గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నారాయణ రెడ్డి కుటుంబానికి ఎవరైనా ప్రత్యర్థులున్నారా? అసలెందుకీ హత్య చేయాల్సి వచ్చింది? దుండగులు బయట నుంచి వచ్చారా లేక జిల్లాకు చెందిన వారేనా అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. నారాయణ రెడ్డి హత్యపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని అంటున్న రవికృష్ణతో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యను ఎవరు చేశారు అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్న సందర్భంలో మనతో జిల్లా ఎస్పీ రవికృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, మీ దగ్గర ఏమైనా ప్రాథమిక సమాచారం? ఇంకా ప్రాథమిక సమాచారం అందాల్సి ఉంది, దర్యాప్తు జరుగుతుంది, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? అంటే ప్రాథమికంగా వాళ్ళు పెళ్ళికి వెళ్ళి వస్తుంటే ఇంకా వాళ్ళ వాహనాన్ని ఒక ట్రాక్టర్ గుద్ది కొంతమంది వ్యక్తులు దాడి చేసి చంపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పుడే టీమ్స్ కూడా ఫామ్ చేసాం. టీమ్స్ కూడా గాలిస్తున్నాయి. వాళ్ళని పట్టుకుని ఖచ్చితంగా దోషుల్ని కఠినంగా శిక్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అప్పుడు మారణాయుధాలు ఏమేమి వాడినారు సార్ చంపడానికి? అంటే కొన్ని రాళ్ళు వాడారు, కొన్ని సికిల్స్ కూడా వాడినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే నారాయణ రెడ్డితో పాటు ఎవరెవరు ఉన్నారు సార్? ఒకటే వెహికల్ పోతున్నారా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే 2 వాహనాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళని కూడా విచారణ చేస్తాం. ప్రస్తుతం సాంబశివుడు, చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు ఇద్దరు చనిపోయారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. ఎవరైనా ఇంజూర్డ్ ఉన్నారా సార్? అది కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇద్దరు చనిపోయిన వ్యక్తులు మాత్రమే మనకి సమాచారం. నారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉంది అని గతంలో మీకు ఏమైనా ఫిర్యాదులు చేశారా సార్? అది కూడా ఒకసారి విచారణ చేస్తాం. గతంలో అతని గన్మెన్ ఉండేవారు. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి లేరు ఆయనకి. దాని గురించి కూడా ప్రస్తుతం ఫైల్స్ అన్ని కూడా మేము వెరిఫై చేస్తాం. అంటే ఇసుక మాఫియా మీద చెరుకులపాడు నారాయణ రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీని వెనుక ఇసుక మాఫియా కూడా ఏమైనా ఉందా అంటే విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా మనం పూర్తిగా ఒక కంక్లూజన్ రాలేం. దర్యాప్తులో అన్ని అంశాలు బయటపడతాయి. ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేశారా సార్? ఎవరైనా ఫిర్యాదు చేశారా? మీకు ఏమైనా కంప్లైంట్ అందిందా ఈ మర్డర్ మీద? ఇంకా అందలేదు, తీసుకుంటాం, కంప్లైంట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నారాయణ రెడ్డి హత్యను ఎవరు చేశారనే దానిపై ఇంకా ప్రాథమికంగా విచారిస్తున్నాము. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రవికృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.